హలో హాయ్ అందరికీ నమస్తే. ఇవాళ అయితే నేను వంకాయ ఉల్లగడ్డ తాలింపు అయితే చేయబోతున్నాను. స్టవ్ ఆన్ చేసా, ప్యాన్ పెట్టేసా, ప్యాన్ పెట్టాక ఆయిల్ అయితే వేసేద్దాం. చాలా సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఒక స్పూను తాలింపు అయితే వేసేసుకున్నాం. చిటపట్లాడిన తర్వాత ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకో. ఒక స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ వేసాం కదా, చిటపట్లాడుకోవాలి. ఒక పెద్ద స్పూను కొబ్బరి పేస్ట్ వేస్తున్నాం. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం. అన్ని రెడీ చేసుకున్నాం కదా, ఇక్కడ టమాటాలు వేసుకున్నాం. ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి. బాగా కలిపెట్టుకొని తొందరగా మగ్గాలంటే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేస్తాం. ఒక తొందరగా మగ్గిపోతుంది. 2 స్పూన్ సాల్ట్ వేసాం కదా, కలిపేద్దాం. పసుపు వేసేద్దాం, సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇదైతే మగ్గిపోతుంది బాగా. అదే టైంలో ఇప్పుడు నానబెట్టుకుని వంకాయ ఉల్లగడ్డ, ఎందుకంటే బయట పెట్టేస్తే నల్లగా అయిపోతుంది, అందువల్ల నీళ్ళలో నానబెట్టేస్తున్నాం. ఉల్లగడ్డ వంకాయ వేసేద్దాం దీంట్లో. సరే, చూసారు కదా, బాగా కలిపేసాను. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గేస్తాం. ప్లేట్ పెట్టేద్దాం. స్లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గిద్దాం. తీసి చూద్దాం ఒకసారి కలిపేద్దాం. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలా వేసుకుందాం. స్లో ఫ్లేమ్లో పెట్టి మసాలా వేద్దాం. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా మనం వేసేద్దాం. ముందుగా కారం ఒక 2 తగినంత వేసుకోవాలి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకోండి. బాగా కలిపేసాక ఇట్లా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బాగా కలపాలి. ఇలా ఒక 5 మినిట్స్ పెట్టుకొని దించేసుకున్నాం. ఎంతో రుచికరమైన వంకాయ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై రంగతరుణ్ యూట్యూబ్ ఛానల్. బై బాయ్ ఫ్రెండ్స్.